జగ్గంపేట మండలంలోని కాట్రావులపల్లిలో వరి పొలాలను మండల వ్యవసాయ అధికారి రెడ్ల శ్రీరామ్ పరిశీలించారు. యథ పద్ధతిన నాట్లు వేసిన పంట పొలాలను పరిశీలించి నీరు పోయే మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ రైతులు తమ పంటను కాపాడుకునేందుకు పలు సూచనలు చేశారు. 3 రోజుల పాటు వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్నందున పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. వరి నారు మల్లు మునిగిపోకుండా నీరు పోయే మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని, వేర్లు కుళ్ళిపోకుండా ఉండేందుకు 2 గ్రాముల కార్బోడిజంతో పాటు కంపోజెబ్ మిశ్రమాన్ని పిచికారీ చేసుకోవాలని రైతులకు సూచించారు. గత 2 రోజుల నుంచి జగ్గంపేటలో వర్షాలు కురుస్తున్నాయండి. దీనివల్ల ఏంటంటే మనకి పంట నష్టపోదు, కానీ రైతులకి కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ఏంటంటే ఇప్పుడే రైతులు కొంతమంది వెజ్జలుకున్నారు, అలాగే కొంతమంది పొడచడం జరిగింది, అలాగే కొంతమంది నార్మల్ కూడా వేసుకున్నారు. వెజ్జలిన చేలలో నీరు మించిపోతే ఇమీడియట్గా దానికి ఏంటంటే కాలువలు ఏర్పాటు చేసుకుని నీరు తీసుకోవడం కోరుతున్నామండి. ఎందువల్లంటే ఆ నీరు నిల్వ ఉండిపోవడం వల్ల మనకి మొలక రాదు. అలాగే ఏదైతే నాట్లు వేసుకున్నారో ఆ రైతులందరూ కూడా ముందుగా ఏంటంటే కాలువలు చేసుకుని నీరు తొలగించుకోవాలి. దానికి ఏంటంటే పోస్టర్ డోస్ కింద నార్మల్లో అయితే మనకి పోస్టర్ డోస్ కింద 1 kg యూరియా, 1 kg పొటాష్ కూడా పిచికారీ చేసుకోవాలి. అలాగే తెగుళ్ళు ఏం సోకకుండా 1 గ్రాము కార్బన్డిజం కానీ మ్యాంకోజిబ్ కానీ పిచికారీ చేసుకోవాలి లీటర్ నీటిలో కలుపుతుంది. అదే ఊడ్చిన చేలో నీరు నిల్చుకున్నట్లయితే దానికి ఏంటంటే నీరు తొలగించి తర్వాత మనం 20 kg పొటాష్, 20 kg యూరియా పోస్ట్ డోస్ కింద చేసుకోవాలి. కాట్రావులపల్లిలో పర్యటన జరిగిందండి. పంటలు అయితే బాగున్నాయి, ఎక్కడా కూడా మునగలేదు, పంటలు అయితే అంతా బాగానే ఉంది. సో ముఖ్యంగా ఏంటంటే మనకి మెట్ట ప్రాంతం కాబట్టి ఇటు రాజ్పూర్ సైడ్ కొంచెం వాళ్ళకి ఆల్రెడీ నార్మల్ చేసుకున్నారు కాబట్టి ఈ వర్షం వల్ల వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే చెరువులు నింపుతాయి, తర్వాత వాళ్ళకి వాటర్ యూజ్ అవుతుంది.